హాయ్, వెల్కమ్ టు సుభాంజీ కేవాల్. మౌర్య సామ్రాజ్య సాహిత్య ఆధారాలు. మనకు వీటి మీద కంపల్సరీ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాను. దేశీయ రచనలు వచ్చేసి మనకు అర్థశాస్త్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. దేశీయ రచనలో అర్థశాస్త్రం. ఈ అర్థశాస్త్ర రచయిత ఎవరంటే కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు లేదా చాణక్యుడు. చాణక్యుని సహాయంతో చంద్రగుప్తుడు రాజ్యానికి వస్తాడు. ఓకే, మౌర్యుల పరిపాలన గురించి వివరించే గ్రంథం ఏదంటే మనకు అర్థశాస్త్రం. ఓకే, నెక్స్ట్ ముద్రా రాక్షసం విశాఖ దత్తుడు రచించాడు. ముద్రా రాక్షసం విశాఖ దత్తుడు రచించాడు. హర్ష చరిత్ర భానుడు రచించాడు. హర్ష చరిత్ర భానుడు రచించాడు. ఓకే, నెక్స్ట్ రాజతరంగిణి కలహనుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజతరంగిణి కలహనుడు. నెక్స్ట్ మిలింద పనహ నాగసేనుడు. మిలింద పనహ నాగసేనుడు. పరిశిష్ట పర్వన్ హేమచంద్ర సూరి. పరిశిష్ట పర్వన్ హేమచంద్ర సూరి. నెక్స్ట్ విదేశీ రచనలు వచ్చేసి ఇండికా వెరీ 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 ఇంపార్టెంట్ బా. ఇండికా మెగాస్తనీస్ రచించిన ఇండికా. ఓకే, నెక్స్ట్ జియోగ్రఫీ స్ట్రాబో. జియోగ్రఫీ రచయిత స్ట్రాబో. నెక్స్ట్ న్యాచురల్ హిస్టరీ ప్లినీ. న్యాచురల్ హిస్టరీ ప్లినీ. నెక్స్ట్ ప్యారలల్ లైవ్స్ ప్యారలల్ లైవ్స్ ఏది మా ఫ్లూటార్కు. ఫ్లూటార్కు. నెక్స్ట్ మహావంశం శ్రీలంక రచనలు ఇవి. ఓకే, దీపవంశం మహావంశం శ్రీలంక రచనలు. నెక్స్ట్ ది హిస్టరీ ఆఫ్ ది టిబెట్ తారనాథ్. ది హిస్టరీ ఆఫ్ ది టిబెట్ వచ్చేసి తారనాథ్ రచించారు. వీటిని కంపల్సరీ అడుగుతున్నారు కాబట్టి చూసుకొని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.